ప్రకాశం జిల్లా పొదిలి నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా నారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని నూతన ఈవో నారాయణ రెడ్డి చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 26న జరిగే శివరాత్రికి ఏర్పాట్లు ప్రారంభించామని అన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచనలతో త్వరలో ఉత్సవ కమిటీ ప్రకటిస్తామని ఈవో చెప్పారు. రథోత్సవ సుందరీకరణ ఏర్పాట్లను టెంకాయ కొట్టి ప్రారంభించారు. రేపు 18వ తేదీ నుంచి శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభించి ఉన్నాము. ఈ శివరాత్రి ఏర్పాట్లు భద్రంగా జరుపుకొని శివరాత్రి మహోత్సవాన్ని అందరు మీ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, మెయిన్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పండుగను ముందుకు తీసుకొని పోయి భక్తుల ఉభయదాతలతోటి ఈ పండుగను జాగ్రత్త చేయాలని నా కోరిక. అందుకని అందరు సహకరించి ఈ శివరాత్రి మహోత్సవం 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. వచ్చే నెల 3వ తేదీ వరకు మొత్తము ఈ కార్యక్రమాలు చేపడుతుంటాము. 27వ తేదీ రథ మహోత్సవం ఉంది. ఈ జరగాల్సిన పద్ధతులన్నీ ఈ 10 రోజులలో జరుగుతున్నాయి సార్. అందుకని అందరూ ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారు త్వరలో ఈరోజు రేపు కానీ ఉత్సవ కమిటీ నియమిస్తున్నారు సార్. ఆ ఉత్సవ కమిటీని కూడా మేము మీకు తెలియజేస్తాం సార్. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు జరిగే సహస్ర కలశాభిషేక మహోత్సవాలకు గోదావరిలో సోమవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. గోదావరి నది నుండి తీర్థ బిందెతో నదీ జలాన్ని మంగళ వాయిద్యాలు మంత్రోచ్చరణల నడుమ తీసుకువచ్చి యాగశాలలో అంకురార్పణ చేశారు. అనంతరం సహస్ర కలశాభిషేకానికి విఘ్నాలు కలగకుండా పుణ్యాహవచనం విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఈ రోజు సహస్ర కలశ ఆవాహనం వాస్తు హోమం జరుగుతుంది. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీరాముల వారికి 1000 బిందెల పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు జరిగే సహస్ర కలశాభిషేక మహోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. గోదావరి నది నుండి తీర్థ బిందెతో నదీ జలాన్ని మంగళ వాయిద్యాలు మంత్రోచ్చరణల నడుమ తీసుకువచ్చి యాగశాలలో అంకురార్పణ చేశారు. అనంతరం సహస్ర కలశాభిషేకానికి విఘ్నాలు కలగకుండా పుణ్యాహవచనం విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఈ రోజు సహస్ర కలశ ఆవాహనం వాస్తు హోమం జరుగుతుంది. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీరాముల వారికి 1000 బిందెల పవిత్ర జలంతో అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.